ఈ అకౌంట్స్ని బ్యాలెన్స్ చేసిన తర్వాత అకౌంట్ డెబిట్ నిల్వ చూపొచ్చు లేదా క్రెడిట్ నిల్వ చూపొచ్చు. ఈ విధంగా ఖాతా పుస్తకాలు ఉన్నటువంటి ఆవర్జ ఖాతాలన్నీ కూడా కొన్ని ఖాతాలు డెబిట్ నిల్వలు చూపిస్తూ ఉంటాయి, కొన్ని ఖాతాలు క్రెడిట్ నిల్వలు చూపిస్తూ ఉంటాయి. ఈ ఆవర్జాలో ఖాతాల నిల్వను తెలిసిన తర్వాత సాధారణంగా ఇంతకుముందుగా చెప్పుకున్నాము అంకణాలను తయారు చేస్తారు. అదే ఆవర్జ ఖాతాల నిల్వల పట్టి అంటాం దాన్ని. ఈ అంకణాలు ఎందుకు తయారు చేస్తారు, దాని ఉద్దేశాలు ఏమిటి, దాన్ని ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని వివరించండి. ఆవర్జాలో అనేక ఖాతాలు ఉంటాయి. వ్యాపార సంస్థ పరిమాణాన్ని బట్టి అవి వందల సంఖ్యలో ఉండవచ్చు, పదుల సంఖ్యలో ఉండవచ్చు. వ్యవహారాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండవచ్చు, తక్కువ సంఖ్యలో ఉండవచ్చు. అంటే అనేక ఖాతాలలో అనేక వ్యవహారాల కారణంగా ఇవ్వబడిన అనేక డెబిట్ వ్యవహారాలు, అనేక క్రెడిట్ వ్యవహారాలు నిల్వ తేల్చినప్పుడు మనకు 3 పరిస్థితులు ఎదురవుతాయి. ఒకటి, కొన్ని ఖాతాలకు డెబిట్ ప్రయోజనాలు ఎక్కువైన కారణం చేత అవి డెబిట్ నిల్వ చూపిస్తాయి. కొన్ని క్రెడిట్ ప్రయోజనాలు ఎక్కువైనందువల్ల క్రెడిట్ నిల్వ చూపిస్తాయి. కొన్నింటికి 2 సరిపడిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి 1000 రూపాయల సరుకులు అరువు మీద మన దగ్గర కొని ఆ తర్వాత 1000 రూపాయలు చెల్లించేశాడని అనుకుందాం. అప్పుడు ఆ వ్యక్తి ఖాతాలో నిల్వ అంటూ ఉండదు. ఇలా కొన్ని ఖాతాలు, ముఖ్యంగా వ్యక్తిగత ఖాతాలు సంవత్సర కాలంలో అనేక సార్లు ప్రారంభింపబడటం, మళ్ళీ అది ముగిసిపోవటం జరుగుతుంది. అలాంటి ఖాతాలలో నిల్వ అంటూ ఏమీ మిగలదు. అంటే సంవత్సరం చివర కానీ లేక అవసరమైతే అంతకన్నా ముందు కానీ ఎప్పుడైనా మనం ఖాతాను నిల్వ తీరుస్తున్నప్పుడు 2 వైపులు సమాన వెరసులు చూపించినందువల్ల మూసివేయబడిన ఖాతాలను విస్మరించి పక్కకు పెట్టి ఏ ఖాతాలైతే డెబిట్ నిల్వ చూపిస్తున్నాయో వాటిని లేక వాటిని సమాహార రూపంలో, సముదాయ రూపంలో, అలానే ఏ ఖాతాలు క్రెడిట్ నిల్వ చూపిస్తున్నాయో వాటిని, ఈ నిల్వ చూపిస్తున్న ఖాతాల పట్టికను తయారు చేయటమే అంకణ అవుతుంది. ఇక్కడ అంకణా చేయడంలో మన అభిప్రాయం ఏమిటంటే, మొట్టమొదట మనం ఈ జంటపద్దు సూత్రం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రతి వ్యవహారంలోనూ ఇచ్చే ప్రయోజనం, పుచ్చుకునే ప్రయోజనం అని ఉంటుందని, ప్రతి డెబిట్కి సరిపడే క్రెడిట్ ఎక్కడో చోట ఏదో ఒక ఖాతాలో పడే ఉంటుందని మనం అర్థం చేసుకున్నాం. అందువల్ల ఎప్పుడైతే ప్రతి డెబిట్కి సరిసమానమైన క్రెడిట్ మొత్తం మరో చోట పడే ఉంటుందో అప్పుడు అన్ని డెబిట్లకి సరిపడే అన్ని క్రెడిట్లు ఏదో ఒక చోట పడే ఉంటుంది. అంటే నెట్ ఎఫెక్టివ్ డెబిట్ బ్యాలెన్సెస్, నెట్ ఎఫెక్టివ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ కనుక మనం అర్థం చేసుకుంటే, అంటే ఇన్ని వ్యవహారాలను మనం నమోదు చేసిన తర్వాత నికరంగా డెబిట్ నిల్వలు ఏవైతే ఖాతాలు చూపిస్తున్నాయో ఆ వెరసికి నికరంగా క్రెడిట్ నిల్వలు చూపిస్తున్న ఖాతాల వెరసి సరి సమానం అవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం అంకగణిత ఖచ్చితము అనేటువంటి ద్వారా మనం తెలుసుకుంటాం. అంటే అంకణ తయారు దశ తరువాత మనకు ముగింపు లెక్కలు. ముగింపు లెక్కల్లో మీకు తెలుసు, మనం ఆ ముగింపు లెక్కల ప్రాముఖ్యత ఏమిటంతా మనకు తెలిసిన విషయమే. అంకణ ఒక రకంగా పొరపాట్లు కనుక అంకణా దశలో కనుక మనం కనుక్కోలేకపోయినట్లయితే, సవరించలేకపోయినట్లయితే ఈ తప్పులతో కూడి ఉన్న అంకణా సహాయంతో తయారు చేసిన ముగింపు లెక్కలు మళ్ళీ మనకు అలాంటి తప్పు ప్రభావాలను లేక తప్పు ఫలితాలను చూపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని అంకణా దశలోనే మనం అంకగణిత ఖచ్చితం ఉందా లేదా, సరితూగితే అర్థం ఏమిటి, సరితూగకపోతే తప్పులు ఉన్నాయని ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ సరితూగినంత మాత్రాన తప్పులు లేవు అనుకునేటువంటి నమ్మకం మాత్రం మనకు లేదు. అది దీని బలహీనత అని చెప్పి నేను అన్నది. కానీ ఆ ఉన్న వ్యవహారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం కింద మనం గుర్తుంచుకుని ముందుకెళ్ళాలి. విశ్వనాథన్ గారు, మీరు చెప్పినట్లు ఇప్పుడు ఏదైనా ఒక ఖాతా ఏ నిల్వ చూపడం లేదనుకోండి, అటువంటిప్పుడు అది అంకణాలో ఇంకా రాదన్నమాట. ఇంకా అంకణా రాదు. కొన్ని పద్ధతుల్లో మళ్ళీ ఇది గ్రాస్ టోటల్ బేసిస్ అని, నెట్ టోటల్ బేసిస్ అనేటువంటి 2 పద్ధతులు ఉన్నాయి. గ్రాస్ టోటల్ బేసిస్ పద్ధతి మీద ఆలోచించినప్పుడు ఇలా జీరో నిల్వ అంటే ఏమాత్రము నిల్వ చూపించిన ఖాతాలు కూడా అంకణాలు పొందుపరిచినప్పటికీ ప్రభావం మాత్రం ఉండదు. అంకణా యొక్క సరితూగటంపై దాని ప్రభావాన్ని మనకు ఉండదు. ఉదాహరణకు ఒక సంస్థలో వ్యాపార లెక్కలు ముగించేటువంటి తేదీ నాడు క్యాష్ బ్యాలెన్స్ ఏం లేదనుకోండి, అంటే నగదు ఉండదు అన్నమాట. నగదు లేదు కాబట్టి నగదు ఖాతాలో నిల్వ లేదు, అలా మనం అర్థం చెప్పుకోవాలి. కాబట్టి అంకణాలో ఏదైనా ఖాతా నిల్వ డెబిట్ కానీ క్రెడిట్ కానీ ఏ నిల్వ లేనట్లయితే ఆ ఖాతాలు అంకణాల్లో చూపబడవన్నమాట. అంతేనండి. ఇక ఈ అంకణాలను తయారు చేసిన తర్వాత ఇక ముఖ్యమైనటువంటి ఘట్టం మొదలవుతుంది ఈ అకౌంటింగ్ ప్రాసెస్లో. అదే ముగింపు లెక్కల తయారీ, అదే ఫైనల్ అకౌంట్స్ అంటాం వాటిని. ఈ ముగింపు లెక్కలు అంటే ఏంటి, ఈ ముగింపు లెక్కలు ఉన్నటువంటి అంతర్భాగాలు ఏంటి అనే విషయాన్ని ఓబులరెడ్డి గారు వివరిస్తారు. అసలుకు అకౌంట్స్ ఎందుకు తయారు చేస్తున్నాము అని మొట్టమొదటి మనం ప్రశ్న వేసుకున్నాము. అలాగే అకౌంటింగ్ యొక్క ఆవశ్యకత ఏమిటి అని. అంటే ఆ ఆవశ్యకతను మనము పూరించడం కోసము, లేక మనం మొట్టమొదలు వేసుకున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడానికి
ఈ ముగింపు లెక్కలు అవసరమవుతాయి. అసలు ముగింపు లెక్కల కోసమే మనం ఈ రికార్డ్స్ అన్నీ తయారు చేస్తున్నాం. అంటే మనకు కావలసిన ముడి పదార్థం ఏదైతే అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో అదంతా కూడా మనము వ్యాపార పుస్తకాల్లో వ్రాసుకుంటే ఆ ముడి సరుకు మనకు ముడి పదార్థం అంటే సమాచారం తయారవుతుంది. ఆ సమాచారాన్ని ఆధారం చేసుకొని మనము అసలుకు సంస్థ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, మనం వేరే వాళ్ళకి ఎంత ఇవ్వాలి, వేరే వాళ్ళు మనకెంత ఇవ్వాలి, మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకు అప్పుడు మాత్రమే అవగతము అవుతాయి. ఇలా అవగతము కావాలి అని అంటే ముగింపు లెక్కలు, వీటిని ఫైనల్ అకౌంట్స్ అని అంటాం. ఈ ఫైనల్ అకౌంట్స్ అనేది సాంప్రదాయబద్ధంగా మనము వాడుతున్నటువంటి పరిభాషలో దీన్ని ముగింపు లెక్కలని, ఫైనల్ అకౌంట్స్ అని అంటాము. కానీ వీటికి అసలు నామధేయాలు లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టి అనేవి రెండు ప్రధానమైనటువంటి నివేదికలు. అయితే ఈ లాభ నష్టాల ఖాతాను వాళ్ళకు 3 కాంపోనెంట్స్ కింద మనము విడగొట్టవచ్చు. వస్తూత్పత్తి చేస్తున్నటువంటి సంస్థలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అని ఒకటి తయారు చేస్తాయి. అట్లనే వర్తకము చేసే అంటే కొనుగోలు అమ్మకము చేసే వ్యాపార సంస్థలు ట్రేడింగ్ అకౌంట్ అని తయారు చేసుకుంటాయి. అయితే వస్తూత్పత్తి చేస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ తర్వాత ట్రేడింగ్ అకౌంట్ కూడా తయారు చేస్తారు. అంటే ఏంటంటే బేసికల్గా ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయడంలో ఉద్దేశము అసలు ఈ వర్తకము అంటే కొనడము అమ్మడము అనేది అసలు లాభదాయకమైన ప్రక్రియనా కాదా. ఎందుకంటే వ్యాపారం చేసేటప్పుడు అసలు కంటే పై ఖర్చులు చాలా ఉంటాయి. ఈ పై ఖర్చులు అటుంచి అసలు నికరంగా అసలు కొనడము అమ్మడం అనే ఈ ప్రక్రియ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రాఫిటబుల్ ఆర్ నాట్ అని తెలుసుకోవాలి అని అంటే మనము ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయవలసి ఉంటుంది. ఇంకా మిగతా అంతర్భాగాలు ఏమిటండి? ఇవి కాక లాభ నష్టాల ఖాతా అంటే వ్యాపారం చేసేటప్పుడు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది, లేక ఒకే సంస్థ అనేక వేరే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండవచ్చు. వీటన్నిటికీ కొంత కామన్ ఎక్స్పెండిచర్ ఉండవచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అంటే డైరెక్ట్గా పెట్టే ఖర్చులు కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లోకి పోతాయి. ఇవి కాకుండా ఇండైరెక్ట్ అంటే పరోక్షంగా పెట్టే ఖర్చులు లేక సంస్థ వ్యాపారానికి సంబంధము లేని కొన్ని ఆదాయాలు ఉంటే ఉండవచ్చు. అంటే చిల్లర మల్లర రాబడులు ఏదో రద్దు అంటారు, లేకుండా ఉంటే ఏదో కమిషన్ అంటారు, ఇంట్రెస్ట్ అంటే ఇట్లాంటివన్నీ కూడా లెక్కలకి తీసుకున్న తర్వాత మొత్తం మనం చేస్తున్నటువంటి ఈ కొనడము అమ్మడమే కాకుండా మనం చేస్తున్న వ్యాపారం లాభదాయకంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి లాభ నష్టాల ఖాతా తయారు చేస్తాం. అయితే కంపెనీస్ యాక్ట్ ప్రకారము మీరు ట్రేడింగ్ అకౌంటు లేక మ్యానుఫ్యాక్చర్ అకౌంటు చేస్తే చేయండి, లేకుంటే లేదు. కానీ లాభ నష్టాల ఖాతా మాత్రం తప్పనిసరిగా తయారు చేయవలసి ఉంటుంది. అయితే ఈ లాభ నష్టాల ఖాతాను ఇవాళ రేపు వ్యాపార మామూలు లాంగ్వేజ్లో దీని ఇన్కమ్ స్టేట్మెంట్ ఆదాయ నివేదిక అనే కొత్త పేరుతోటి పిలుస్తున్నారు. సో బేసిక్గా మనం తయారు చేయవలసినవి 2 స్టేట్మెంట్స్. ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 కాంపోనెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత ఇది ఆస్తి అప్పుల పట్టి, బ్యాలెన్స్ షీటు. ఇవి కాకుండా కంపెనీస్ యాక్ట్ ప్రకారము లేక పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఫండ్ ఫ్లో స్టేట్మెంటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని వేరే చాలా ఇంకా నివేదికలు తయారు చేస్తారు. కానీ ప్రతి వ్యాపార సంస్థ కూడా లాభ నష్టాల ఖాతా అండ్ ఆస్తి అప్పుల పట్టి అనే ఈ 2 మాత్రం ప్రధానంగా తయారు చేయవలసి ఉంటుంది. ఈ రెండింటిని కలిపి మనము ముగింపు లెక్కలు అని అంటాం. ప్రొఫెసర్ ఓబులరెడ్డి గారు చెప్పినట్లు ముగింపు లెక్కలలో మొదటిది ఉత్పత్తి ఖాతా అన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్. ఆ తర్వాత తీసేది ట్రేడింగ్ అకౌంట్. ఈ 2 ఉత్పత్తి ఖాతాని ఈ వర్తకపు ఖాతాని ఏ విధంగా తయారు చేస్తారో, ఎందుకు తయారు చేస్తారనే విషయాన్ని వివరించండి. ఉత్పత్తి వ్యవహారాలలో ఇమిడి ఉన్న సంస్థలు ఉత్పత్తి ఖాతాను తయారు చేస్తాయి. ఆ ఖాతా యొక్క లక్ష్యం ఏమిటంటే ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అయింది అని తెలుసుకోవడం. ఉత్పత్తి కాకుండా సిద్ధంగా ఉన్న వస్తువులని కొని అమ్మేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం వర్తకపు ఖాతాని తయారు చేస్తాయి తప్ప ఉత్పత్తి ఖాతాను తయారు చేయవు. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది అసలు ఈ సంస్థకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని తెలుసుకుందాం అని అనుకున్నప్పుడు ఒక్క దశలో
ఏకమొత్తంగా తెలుసుకోవటానికన్నా 2-3 సంబంధిత దశలలో దాన్ని విడివిడిగా తెలుసుకోవటం వల్ల ఏ దశలో ఉన్నటువంటి లోపాలు కానీ ఏ దశలో మరింకింత గరిష్ట ప్రామాణిక నైపుణ్యంతో పనిచేయటానికి అవకాశం ఉన్నటువంటి అవకాశాలను వెతుక్కోవటానికి కానీ ఉపయోగపడుతున్నటువంటి దృష్టితో స్థూల లాభము నికర లాభము లేక స్థూల నష్టము నికర నష్టము అని మనం అర్థం చెప్పుకోవాలి. ఉత్పత్తి ఖాతా తయారు చేస్తున్నప్పుడు ఉత్పత్తి ఖర్చు కనుక్కుందాం అనేటువంటి ఏక లక్ష్యంతోనే తయారు చేయబడుతుంది. ఉత్పత్తి ఖాతా తయారు చేసినప్పుడు అందులో లాభం వచ్చిందా నష్టమా స్థూల నికర అనేటువంటి కాన్సెప్ట్స్ అక్కడ లేవు. అందుకని వర్తకపు ఖాతా గురించి మనం ఆలోచిద్దాం. వర్తకపు ఖాతాలో క్రిందటి ఈ వ్యాపారం కొనసాగుతున్నటువంటి వ్యాపారం కనుక అయినట్టయితే క్రిందటి సంవత్సరం ఏదైనా అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సరుకు ఉన్నట్టయితే అది ఆ సంవత్సరానికి ముగింపు సరుకు అని అంటాం. అంటే మరుసటి సంవత్సరానికి అది ప్రారంభ సరుకుగా ఆ సంవత్సరపు కార్యకలాపాలు ప్రారంభమవుతున్నట్టు లెక్క. అంటే వర్తకపు ఖాతాలో మొట్టమొదట ఎడమ చేతి వైపున మనకు ఈ ప్రారంభ సరుకు అనేటువంటి అంశం ప్రారంభ సరుకు ఏమైనా కనుక ఉన్నట్టయితే కనపడుతుంది. ఆ తర్వాత ఈ సంవత్సరం జరిగినటువంటి కొనుగోళ్ళు ఏమిటి, అందులో కొనుగోళ్ల వాపసులు ఏమన్నా ఉంటే తీసివేయటం. అలానే ముఖ్యంగా ఈ వేజెస్ అని అంటాం చూడండి, వేతనములు అనేటువంటిది. తర్వాత ఈ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు దానికే పెట్టినటువంటి రవాణా ఖర్చులు. ఇలా కొనుగోళ్లకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వర్తకపు ఖాతాలో డెబిట్ వైపున కనబడతాయి. మరి వర్తకపు ఖాతా యొక్క క్రెడిట్ వైపున అమ్మకాల వాపసులు తగ్గించివేగా వేసిన నికర మొత్తాన్ని తీసుకుంటాం. మళ్ళీ ఆ సంవత్సరానికి ఏదైనా కనుక ముగింపు సరుకు కనుక ఉన్నట్టయితే దాన్ని తీసుకోవటం జరుగుతుంది. ఇలా కేవలం అమ్మకాలకు కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాల యొక్క ప్రభావాన్ని అంకణాలో ఈ సంబంధించిన ఖాతాలను ఎన్నుకోవటం ద్వారా వర్తకపు ఖాతాలో దీన్ని మనం పొందుపరచడం వల్ల ఒక ముగింపు పద్దు రూపంలో తీసుకొస్తాం. మనం వర్తకపు ఖాతాలో పొందుపరచడం వల్ల స్థూల లాభం వచ్చిందా లేక స్థూల నష్టం వచ్చిందా అనేటువంటి తెలుస్తుంది. ఇందులో ఒక చిన్న పాయింట్ ఏమిటంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ సేల్స్ అన్న కాన్సెప్ట్స్ మనకు ఉన్నాయి. అంటే అమ్మకాల వల్ల ఎంత వచ్చింది అంటే ముగింపు సరుకు తీసేగా నిజంగానే అమ్మేసిన వస్తువుల వల్ల అని అర్థం చెప్పుకోవాలి. మరి దీనికి ఆయన ఖర్చు ఎంత అనేటువంటిది కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్లో మనకు తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే మనకు సేల్స్ వల్ల వచ్చినటువంటి ఆదాయము కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ కన్నా ఎక్కువగా ఉందో అప్పుడు స్థూల లాభం అని అంటాం. అలా కాకుండా అయినట్టయితే స్థూల నష్టం వచ్చింది అని చెప్పని అంటాం. స్థూల లాభం స్థూల నష్టం కనుక్కోవటం వల్ల మరింకింత ఫోకస్తో అంటే మరింకింత పిన్ పాయింటెడ్గా నికర లాభం వచ్చిందా నికర నష్టం వచ్చిందా తెలుసుకునేందుకు ఈ వర్తకపు ఖాతా ప్రప్రథమైనటువంటి ప్రయత్నం అవుతుందన్నమాట. అది వర్తకపు ఖాతా ప్రాముఖ్యం. ఇక వర్తకపు ఖాతా తయారు చేసిన తర్వాత తయారు చేసేటువంటి ముగింపు లెక్కల్లోనే ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా అంటాం. ఈ లాభ నష్టాల ఖాతాను ఎందుకు తయారు చేస్తాం, ఏ విధంగా తయారు చేస్తాం అనే విషయాన్ని ఓబులెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు దీన్ని లాభ నష్టాల ఖాతా అనేది మామూలుగా పరిభాషలో వాడుతున్నాము. దీన్ని ఈ మధ్య ఆదాయ నివేదిక ఇన్కమ్ స్టేట్మెంట్ అని పాపులర్గా పిలవడం. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎందుకు తయారు చేస్తాం, దాని నెట్ ఎఫెక్ట్ దేన్ని తెలుసుకోవడానికి తయారు చేస్తాము, ఏ విధంగా తయారు చేస్తున్న విషయాన్ని బ్రీఫ్గా చెప్పండి ముసంటే సార్. ఇందులో ప్రత్యక్షంగా ఫలానా దానికి అమ్మకానికి కొనుగోలుకు సంబంధించిన ఖర్చులు కానివ్వండి లేకుంటే ప్రత్యక్షంగా వచ్చిన ఆదాయాన్ని మనము వర్తకపు ఖాతాలో వేసేసుకున్నాం. ఇవి కాక పరోక్ష ఖర్చులు లేక పరోక్షంగా మనకు వనగూడినటువంటి వేరే ఆదాయాలు ఏమన్నా ఉన్నట్లయితే వీటిని లాభ నష్టాల ఖాతాలో చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ ఉన్నాయి, ఇది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు. అంటే వాడిని ఒక వ్యక్తిని మనం అక్కడ అపాయింట్ చేస్తే ఆయన 15 పనులు చేస్తుంటాడు. దీన్ని ఏ ఒక్కదానికి కూడా మనము ఎలోకేట్ చేయలేము. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు పరోక్ష ఖర్చులని P&L అకౌంట్ డెబిట్ చేయడం ద్వారా తయారు చేస్తారు. అంటే అల్టిమేట్గా వాట్ ఇస్ దట్ యూఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ బై ప్రిపేరింగ్ P&L అకౌంట్. ఇప్పుడు ఒకటేంటంటే మామూలుగా 2 విషయాలు ఇందులో మనకు అవగతం అవుతాయి. ఒకటి వ్యాపారం అంటే కొనుగోలు అమ్మకము అసలు లాభదాయకమా కాదా అని తెలుసుకోవడం కోసము వర్తకపు ఖాతా తయారు చేస్తున్నాము. వర్తకపు ఖాతా. అది కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే వర్తకము బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రాఫిటబుల్, కానీ మనం అనేక అనుకోని ఖర్చులు లేక అవాంఛనీయ ఖర్చులు పరోక్ష ఖర్చులు ఎక్కువగా పెడుతుంటాం. అంటే ఇంకో విధంగా ఏంటంటే ఈ లాభ నష్టాల ఖాతాను మనం తయారు చేయడం వలన శాలరీస్ ఎక్కువ అవుతున్నాయా
లేకుంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ అవుతుందా, నికరంగా- లేక వేరే ఖర్చులు ఎక్కువ అంటే మీరు అవుతుందా? చెప్పడం ఏంటంటే నికరంగా లాభం ఎంత నష్టం ఎంత అని తెలుస్తుంది. నికరంగా లాభం ఎంత నష్టం ఎంత మొత్తంలో మనం చేస్తున్న వ్యాపారం మీద లాభంగా నడుస్తుందా నష్టంగా గడుస్తున్నదా అనేది ఒక పద్ధతి. ఈ ముగింపు లెక్కల్లో చివరి ఒకటి ఉందండి, చివరి అంశం అది ఆస్తి అప్పుల పట్టి. దాన్ని బ్రీఫ్ ఎందుకంటే టైం మనకు దగ్గర తక్కువగా పడుతుంది ఉంది కాబట్టి ఈ ఆస్తి అప్పుల పట్టి గురించి దీన్ని ఎందుకు తయారు చేస్తాము, ఏ విధంగా తయారు చేస్తాము, దీని పర్పస్ ఏంటి ప్రధానంగా మీరు బ్రీఫ్గా వివరించండి. ఆస్తి అప్పుల పట్టి పేరులోనే స్పష్టంగా ఉంది. ఆస్తులెన్ని, అప్పులెన్ని, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి, ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత వసూలు చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనకున్న ఆస్తులు ఏమిటి అనేటువంటి తెలియపరుస్తుంది. అంకణాలో కనబడుతున్నటువంటి ఖాతాలలో నామమాత్ర ఖాతాలన్నీ వర్తక లాభ నష్టాల ఖాతాలకు వెళ్ళిపోతాయి. ఇక మిగిలినవన్నీ కేవలం వ్యక్తిగత ఖాతాలు, వాస్తవిక ఖాతాలు మాత్రమే. ఇందులో కూడా వాస్తవిక ఖాతాలు డెబిట్ నిల్వ చూపుతున్న కారణం చేత ఆస్తులు అవుతాయి. వ్యక్తిగత ఖాతాలు డెబిట్ నిల్వ చూపిస్తూ ఉంటే వాళ్ళు మనకు రుణగ్రస్తులు అవుతారు. అందుకని ఆస్తుల వైపు, వాళ్ళు మనకు రుణదాతలు కనుక అయినట్టయితే అప్పుల వైపు కనబడుతుంది. మూలధన ఖాతా మనకు అప్పుల వైపు కనబడుతుంది. ఏది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే లాభ నష్టాల ఖాతాకి ఆస్తప్పుల పట్టికి ఉన్న లింక్ ఏమిటి. నికర లాభం కనుక వచ్చినట్టయితే దాన్ని ఆస్తప్పుల పట్టిలో అప్పుల వైపు మూలధనానికి కలిపి చూపటం ద్వారాను, అలానే పొరపాటున మనకు నికర నష్టం కనుక వచ్చినట్టయితే మూలధనం నుంచి ఆ నికర నష్టాన్ని తీసివేసి చూపటం ద్వారాను ప్రతి డెబిట్కి క్రెడిట్ ఉందనేటువంటి సూత్రానికి అనుగుణ్యంగా ఇలా మనం తయారు చేసిన ఆస్తప్పుల పట్టి అంతా సవ్యంగా జరిగినప్పుడు ఆస్తుల యొక్క వెరసికి అప్పుల యొక్క వెరసి సరి సమానమవుతుంది. ఇది ఆస్తప్పుల పట్టి ఉద్దేశం. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ, అంకణా టాలీ అవుతున్నప్పుడు అంకగణిత ఖచ్చితం సరిపోయిందా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవటానికి మాత్రమే అది పరిమితం అవుతుంది. అది సరిపోకపోతే తప్పులు ఉన్నాయని తప్పకుండా చెప్పగలం. సరిపోయినంత మాత్రాన తప్పులు లేవు అని నిబ్బరంగా ఉండలేము అని చెప్పని మీకు అక్కడ చెప్పాను. అక్కడ ఆ తప్పుల్ని కనుక్కోవటం, తప్పుల్ని సవరించటం ఇవి రెండు జరిగిన తర్వాత మనం ముగింపు లెక్కల్లో ఆస్తి అప్పుల పట్టీని ఆ రెండు వెరసులు, ఏది సంస్థకు లాభం వచ్చినా సంస్థకు నష్టం వచ్చినా ఏ పరిస్థితుల్లో అయినా సరే ఆస్తి అప్పుల పట్టి తప్పకుండా టాలీ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ ఈ టాలీ అన్న పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది, మీరు గమనించండి. వ్యవహారాలు, డెబిట్లు, క్రెడిట్లు, ఆవర్జాలు, నమోదుల తర్వాత నిల్వ తేల్చడం, నిల్వ తేల్చిన తర్వాత అంకణా తయారు చేసుకుంటున్నాం. అంకణా తయారు చేస్తున్నప్పుడు మన ఫోకస్ ఏమిటి, ప్రతి డెబిట్కి క్రెడిట్ ఉందా లేదా అనేటువంటిదే. అది ఉంది అని తేల్చుకున్న తర్వాత స్టెప్లోకి మనం వెళ్తున్నాం. ఆ తర్వాత స్టెప్లో ఏం చేస్తున్నాం, నామమాత్ర ఖాతాలన్నింటినీ కూడా వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతాకు తీసుకెళ్ళి కేవలం ఒకే ఒక్క ఫిగర్లో మనకు ఆ సంవత్సరం లాభం వచ్చిందా, వస్తే ఎంత, లేక నష్టం వచ్చిందా ఎంత అనేటువంటి తెలుసుకుంటున్నాం. ఇది మనకు లింక్ అవుతుంది. ఏది లాభ నష్టాల ఖాతాకి ఆస్తి అప్పుల పట్టికి ఇది లింక్ కింద అవుతుంది. అందుకని ఈ లాభం వస్తే మూలధనంలో వృద్ధి చెందుతుందని, నష్టం వస్తే మూలధనాన్ని తగ్గించి చూపడం ద్వారా ఆస్తి అప్పుల పట్టిలో మిగిలినటువంటి ఖాతాలు, ఏది వ్యక్తిగత వాస్తవిక ఖాతాలు, అందువల్ల మొత్తం నామమాత్ర ఖాతాలు, లాభ నష్టాల ఖాతా ద్వారాను నికర ఫలితంగా వ్యక్తిగత ఖాతాలు, వాస్తవిక ఖాతాలు ఆస్తప్పుల పట్టిలోను కనబడటం వల్ల ఇక్కడ కూడా తప్పనిసరిగా ఎప్పుడైతే ప్రతి వ్యవహారంలోనూ డెబిట్ క్రెడిట్ ఉందో ఆస్తప్పుల పట్టి టాలీ అయినప్పుడే ఆ డెబిట్ క్రెడిట్ ఖచ్చితత్వాన్ని మనం పరిపూర్ణంగా జంటపతి విధానం ద్వారా పాటించినట్టు మనం అర్థం చేసుకుంటాం. వ్యాపార సంస్థలు లెక్కలు తయారు చేస్తాయి. ఎందుకు తయారు చేస్తాయో అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇంతకుముందుగా చర్చించి ఉన్నాం. ఒకవేళ వ్యాపార సంస్థలు ఏదైనా కారణాల వల్ల లెక్కలను తయారు చేయనట్లయితే వచ్చేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని విశ్వనాథం గారు వివరించారు. మొట్టమొదట యజమాని కూడా ఇబ్బందిలో పడతాడండి, అంతా అగమ్యగోచరంగా ఉంటుంది. రెండవది భాగస్వాములకు సమాధానాలు చెప్పుకోలేడు, భాగస్వామ్య సంస్థ కనుక అయినట్టయితే. అలానే ఉదాహరణకి సరుకులు కానీ ఇతరత్ర ఆస్తులు కానీ బీమా కనుక చేయించి ఉన్నట్టయితే, ముఖ్యంగా సరుకులు చేసి కనుక ఉన్నట్టయితే, పొరపాటున ప్రమాదం ఏదైనా కనుక జరిగినట్టయితే బీమా సంస్థ వాళ్ళు ముందు ఎప్పుడు నష్టం జరిగిందో ఆ రోజున మీ లెక్క పుస్తకాల ప్రకారం ఆ సరుకు ఎంత ఉండవలేను అని చెప్పని అంచనా అడుగుతారు. లెక్క పుస్తకాలు నేను మెయింటైన్ చేయలేదంటే నిరూపించడం కష్టం అవుతుంది. కాబట్టి బీమా సంస్థ నుంచి క్లెయిమ్ చేసి నష్టపరిహారాన్ని పొందడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పుడు ఇందాక రెడ్డి గారు చెప్పారు మనకి, ఏది పెద్ద పెద్ద సంస్థలు కంపెనీస్ యాక్ట్ ప్రకారం అని. మొట్టమొదటి నేను కూడా చెప్పాను అమ్మకపు పన్ను, ఆదాయ పన్ను వ్యవహారాలని చెప్పని. అందుకని ఇక్కడ ఏమిటంటేనండి, ఒక నిజాయితీగా ఉండటమే కాకుండా నిజాయితీని నిరూపించుకోవటానికి తర్వాత వాళ్ళకి, ఉద్యోగస్తులకి, తర్వాత పెద్ద పెద్ద సంస్థలలో షేర్ హోల్డర్స్ వేరు, వాళ్ళు ఓనర్స్ కింద భావిస్తాం మనం. ఎన్నుకోబడిన డైరెక్టర్స్ వేరు, ప్రొఫెషనల్ మేనేజర్స్ వేరు. మరి వీళ్ళందరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలి అంటే లెక్క రాసుకోకపోతే ఎలా కుదురుతుంది? అందుకని లెక్కలు రాసుకోవటం ఎంత అవసరం అంటే మనిషికి శ్వాస పీల్చడం ఎంత అవసరమో లెక్కలు రాసుకోవటం అంత అవసరం అని చెప్పి నేను చెప్తాను. విశ్వనాథం గారు,
విశ్వనాథన్ గారు చెప్పిన దానికి అదనంగా ఇంకా 1-2 పాయింట్స్ నేను చెప్తాను. ఒకటేంటంటే ఇవాళ రేపు ఆదాయ పన్ను చెల్లింపుకు కానివ్వండి, లేక అమ్మకపు పన్ను చెల్లింపుకు కానివ్వండి, లేకుంటే ఎక్సైజ్ పన్ను చెల్లింపుకు కానివ్వండి, ఏదో ఒక బేసిస్ ఉండాలి. ఆ బేసిస్ కోసము వాళ్ళు మీరు రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ లేకుండా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పర్మిట్ చేసేటప్పుడు దానికి ఆడిటెడ్ అకౌంట్స్ అవసరమవుతాయి. రెండోది, మీరు అసలు ఉద్యోగస్తులు కనుక ఇవాళ రేపు సోల్ ట్రేడర్ అంటే ఏ వ్యక్తి కూడా ఒక పాన్ దుకాణం కనుక అయినట్టు ఒక వ్యక్తి నడుపుతుండొచ్చు. కానీ ఏ చిన్న వ్యాపారం చేస్తున్నా కానీ ఇవాళ రేపు మీరు ఉద్యోగస్తులు పెట్టుకుంటూ ఉంటారు, మేనేజర్స్ని పెట్టుకుంటూ ఉంటారు. అలా వేరే అంటే ఓనర్ కాకుండా వేరే వ్యక్తులు మీకు సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ అమ్మకాల మీద, కొనుగోల మీద మీకు నియంత్రణ ఉండాలి. అసలు ఎంత వస్తున్నది, ఎంత పోతున్నది, మీరు ఎప్పుడు సంస్థలో ఉన్నా లేకున్నా కానీ మీకు ఒక అందాజా ఉండాలా, వాటి మీద కంట్రోల్ ఉండాలి. ఆ కంట్రోల్ ఉండాలంటే మీకు లెక్కలు రాసుకుంటేనే అసలు మీరు కొన్నది ఎంత అమ్ముడు చూపించినావు, మరి మిగతాది ఏమైంది అంటే ఇప్పుడు ఈ జవాబుదారీతనం కావాలి అని అంటే మీరు లెక్కలు రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, ఇవాళ రేపు ఎవరు కూడా కేవలం సొంత డబ్బుతోనే వ్యాపారం చేయరు. మీరు అప్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఏ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ దగ్గర పోయినా, లేక ఏ బ్యాంక్ దగ్గర పోయినా కానీ మొట్టమొదలు మీ ఆడిటెడ్ అకౌంట్స్ చూపిస్తే తప్పితే వాళ్ళు అప్పు ఇవ్వరు. అయ్యా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ రేపు యాజ్ ఏ ప్రౌడ్ సిటిజన్ యూ హ్యావ్ టు మెయింటైన్ ది అకౌంట్స్. ఒకటి, చిన్న చిన్న వ్యాపారస్తులు అకౌంట్స్ మెయింటైన్ చేయకున్నా కానీ వాళ్ళు చేసుకోవాలని మీరు చెప్తాం. కానీ పెద్ద పెద్ద సంస్థలు, మీడియం టైపు కోఆపరేటివ్ సొసైటీసు లేకుంటే కంపెనీస్, ఇవన్నీ కూడా తప్పనిసరిగా చట్ట ప్రకారము అకౌంట్స్ తయారు చేయవలసి ఉంటుంది. ఇదే కంపెనీల విషయాల్లో అయితే ఈ మూలధనానికి లాభాన్ని కలుపుతామా, కలపకుండా ఏ విధంగా కల్పిస్తామో వివరించండి. అక్కడ కేవలము ఒక వ్యక్తి లేదు. అది కాకుండా ఈ మూలధనానికి లాభము కలపడము అనే దానికి 2-3 థీరీస్ ఉన్నాయి. ఎంటిటీ థీరీ ఉంది, ఫండ్ థీరీ ఉంది. అందులో మీకు కంపెనీ అనేది ఇంపర్సనల్ ఆర్గనైజేషన్ కాబట్టి అందులో కేవలం ఒక వ్యక్తి లేడు, అందులో వేల కొద్ది వాటాదారులు ఉన్నారు కాబట్టి దీన్ని సపరేట్గా చూపిస్తాం. లాభ నష్టాల ఖాతాలో ఉన్న నిల్వను సపరేట్గా చూపిస్తాం. మూలధనాన్ని అప్పుల వైపు పాయింట్ కలుపుతున్నామా ఎందుకు చూపిస్తామండి అప్పుల వైపు అని అంటే మనం మొట్టమొదటి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారము సంస్థ వేరు, యజమాని వేరు అని మనం అనుకున్నాం. ఇప్పుడు మనం తయారు చేస్తున్న లాభ నష్టాల ఖాతా కానీ ఆస్తి అప్పుల ఖాతా కానీ ఇది సంస్థకు సంబంధించింది, యజమానులకు సంబంధించింది కాదు. అంటే మూలధనము యజమాని దగ్గర నుంచి సంస్థ తీసుకున్న అప్పు, అందువలన ఇది అప్పుల వైపు కనపడుతుంది. చూపిస్తాం. వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, అదే మాదిరి ఆస్తి అప్పుల పట్టిక గురించి వివరించాం, తెలుసుకున్నాం, చర్చించాం. ఇక ఈ లాభ నష్టాల వినియోగిత ఖాతా అనేది ఒక ఖాతా ఉందండి. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ ఖాతా అంటాం. ఈ ఖాతాని భాగస్వామ్య సంస్థల విషయంలో, కంపెనీల విషయంలో తయారు చేయాలి. ఈ ఖాతా గురించి కొద్దిగా వివరిస్తారా విశ్వనాథన్ గారు? ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్, ఆ పేరులోనే లాభ నష్టాల వినియోగిత ఖాతా. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఇందాక మన వాళ్ళు ఒకరు అడిగినప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్తూ రెడ్డి గారు విడిగా చూపిస్తాము కంపెనీ ఆస్తి అప్పుల పట్టీలో అని చెప్పని అన్నారు. అంటే అది విడిగా చూపించే సాంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు లాభ నష్టాల ఖాతాలో ఒక ముగింపు నిల్వ అంటూ ఉండే అవకాశం ఉంది. ఆ ముగింపు నిల్వతో ప్రారంభించి ఈ సంవత్సరం లాభ నష్టాల ఖాతాలో ఎంత లాభం వచ్చిందో తెలుసుకుని అది ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి లాభం కింద మనం భావించాలి. ఇందులో నుంచి మనం డివిడెండ్ ఏదైనా ప్రతిపాదిస్తున్నామా, ఏదైనా నిధులకు ఏమన్నా మళ్లింపులు చేస్తున్నామా, ఇవి చేయటం వల్ల ఇంకా ఎంత మిగులుతుందని తెలుసుకోవటానికి, అంటే ఈ సంవత్సరపు వ్యవహారాలలో కొనుగోళ్లు, అమ్మకాలు, స్థూల లాభం, నికర లాభం దాటిన తరువాత దశలో వచ్చిన లాభాన్ని మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవటం కోసం అని చెప్పని ఈ అప్రాప్రియేషన్ అకౌంట్ పేరిట, వినియోగిత ఖాతా పేరిట చూపిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వచ్చిన లాభాన్ని ఎట్లా వినియోగించారు, దేనికి వాడుకున్నారు, దేనికి వాడినాము అని చెప్పడం. అంటే లాభ నష్టాల ఖాతా తయారు చేయడం ద్వారా వచ్చినటువంటి నికర లాభాన్ని ఏ విధంగా వాడుకున్నాము, ఉపయోగించినటువంటి విషయాన్ని లాభ నష్టాల వినియోగిత ఖాతా వివరిస్తుంది అన్నమాట. ఇక ఈనాటి ఈ చర్చా కార్యక్రమం ద్వారా అకౌంటింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ ఆవశ్యకత ఏంటి, ఈ అకౌంటింగ్లో ఉన్నటువంటి వివిధ దశలు ఏమిటి అనే విషయాన్ని మనము చాలా విపులంగా చర్చించుకున్నాం. మనకు ఈ నిజానికి చాలా అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ప్రొఫెసర్ వి విశ్వనాథం గారు, ప్రొఫెసర్ ఓబుల్ రెడ్డి గారు, వీరిద్దరికీ కూడా నా తరఫున, మా విశ్వవిద్యాలయం తరఫున, మా దూర విద్యార్థుల తరఫున
కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.